హలో! అందరికి నమస్తే. ఈరోజైతే మనం ఎన్‌టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్ గురించి అయితే మనం ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దాం. అసల పవర్ అనేది ఎలా జనరేట్ అయితది? ఏంటి కాంపోనెంట్స్ ఏంటి? ద ప్రాసెస్ ఎలా ఉంటదనేది ఈ వీడియోలో మనకి క్లియర్‌గా చెప్తానండి. బేసిక్ ఐడియా మీకు పవర్ ప్లాంట్ గురించి ఐడియా అయితే వస్తది ఈ వీడియో చూసాక. సో, లాస్ట్ వరకు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎన్‌టీపీసీ మెజారిటీ మనకి థర్మల్ ప్లస్ పవర్ ప్లాంట్ అండి. ఇది కోల్ ద్వారా రన్ అయితది. మెజారిటీ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి రా మెటీరియల్స్ కోల్, వాటర్ అండ్ ఎయిర్ అండి. అండ్ ఇది చూస్తున్నట్టయితే మీకు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అండి. ఇక్కడే మనకి అడ్మినిస్ట్రేటివ్‌కి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ ఇందులో జరుగుతాయని. అండ్ మనకి థర్మల్ ప్లేస్ పవర్ ప్లాంట్‌లో ఏంటంటే, ఇది కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ కాబట్టి, కోల్ ద్వారా మనకి హీట్ జనరేట్ అయ్యి, స్టీమ్ ప్రొడ్యూస్ చేసి టర్బైన్‌కి ఇచ్చి, ఆ టర్బైన్ ద్వారా జనరేట్ కనెక్ట్ చేసి, మన పవర్ జనరేషన్ అయితే జరుగుతదండి. పవర్ జనరేషన్ అయిన తర్వాత మన గ్రిడ్‌కి సప్లై చేస్తారు. పవర్ గ్రిడ్‌కి వాటిలకి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మన మెయిన్ గేట్ అండి ఇది. అండ్ ప్లాంట్ యొక్క సైకిల్ చూస్తున్నట్టయితే ర్యాంకైన్ సైకిల్. ర్యాంకైన్ సైకిల్‌లో 4 కాంపోనెంట్స్ మేజర్ రోల్. పంప్, బాయిలర్, టర్బైన్ అండ్ కండెన్సర్. ఈ 4 అనేది మేజర్ రోల్ ప్లే చేస్తాయండి ర్యాంకైన్ సైకిల్‌లో. అండ్ ఇక్కడ మన ప్లాంట్ లేఅవుట్ చూస్తున్నట్టయితే మొత్తం రా మెటీరియల్స్ అన్నీ మన బాయిలర్‌కి అయితే సప్లై చేయడం అయితే జరుగుతది. సీహెచ్‌పీ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ద్వారా మనకి కోల్ అనేది బాయిలర్‌కి సప్లై అవుతది. అండ్ మనకి ఎయిర్ అనేది ప్రీ హీట్ అయ్యి బాయిలర్‌కి సప్లై అవుతది. మన డీఎం ప్లాంట్ నుంచి మనకి వాటర్ అనేది రా మెటీరియల్‌గా మనకి బాయిలర్‌కి సప్లై అవుతది. అండ్ మన బాయిలర్‌లో బై ప్రొడక్ట్‌గా మనకి యాష్ అనేది ప్రొడ్యూస్ అవుతది. యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అనేది హ్యాండిల్ చేస్తారు. మనకు బాయిలర్‌లో ప్రొడ్యూస్ అయ్యేది ఏంటి? మనకి స్టీమ్. స్టీమ్ అనేది మనకి సూపర్ హీట్ అయ్యి టర్బైన్‌కి అయితే ఇస్తారు. టర్బైన్‌కి ఇచ్చినప్పుడు అది టర్బైన్ రొటేట్ అయ్యి జనరేటర్‌కి ఇచ్చి కండెన్సర్‌కి తర్వాత వస్తది. తర్వాత కండెన్సర్ నుంచి మళ్ళీ వాటర్ అనేది రీయూజ్ అయితే జరుగుతది. ఈ పిక్చర్‌లో చూడొచ్చు మనకు రియల్ టైమ్ పంప్స్ అనేవి ఎలా ఉంటాయనేది ఈ పిక్చర్‌లో మనం క్లియర్‌గా చూడొచ్చు. రియల్ టైమ్‌లో పంప్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి మనకి అరేంజ్‌మెంట్స్ అనేవి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంప్స్ కూడా ఉంటాయి. ఈ డయాగ్రామ్‌లో చూసినట్టయితే బాయిలర్ ఒక డయాగ్రామ్. పల్వరైజ్డ్ కోల్ ఫైర్డ్ బాయిలర్. ఇందులో మనకి వాటర్ ట్యూబ్ బాయిలర్ కూడా అంటారు దీన్ని. ఇందులో వాటర్ అనేది ట్యూబ్స్‌లో సర్క్యులేట్ అవుతది. మన ఫైర్ అనేది సెంటర్ ఆఫ్ ద బాయిలర్‌లో ఫైర్ అనేది జరుగుతది. ఈ టైంలో మనకి ఎకనమైజర్ ద్వారా మనకి ఫీడ్ వాటర్ అనేది సప్లై అయ్యి ట్యూబ్స్ నుంచి మనకు ఫైర్ క్యాచ్ చేసి మనకు బాయిలర్ డ్రమ్‌లోకి వెళ్ళి స్టీమ్ సపరేషన్ అయితే జరుగుతది. సపరేషన్ అయిన తర్వాత సూపర్ హీట్ అయ్యి దాన్ని టర్బైన్‌కి అయితే ఇస్తారు. అండ్ ఇది చూస్తున్నట్టయితే మన డయాగ్రామ్ ఆఫ్ టర్బైన్. టర్బైన్ అనేది ఎలా ఉంటదో. అండ్ మన టర్బైన్ యొక్క పార్ట్స్ చూస్తున్నట్టయితే టర్బైన్ అనేది స్టేజెస్ కింద డివైడ్ అవుతది. అండ్ హెచ్‌పి టర్బైన్, ఐపీ టర్బైన్ అండ్ ఎల్‌పి టర్బైన్ అని 3 స్టేజెస్‌లో మనకి టర్బైన్ అనేది డివైడ్ అయ్యి మనకి స్టీమ్ అనేది యూజ్ చేసుకొని టర్బైన్ రొటేట్ అవుతది. ఈ టర్బైన్ అనేది జనరేటర్‌కి కనెక్ట్ అవుతది. అండ్ ఈ కాంపోనెంట్ చూస్తున్నట్టయితే మన కండెన్సర్. కండెన్సర్ యొక్క పర్పస్ ఏంటంటే మనకు టర్బైన్ నుంచి వచ్చిన స్టీమ్‌ని మనకి ఇది కండెన్స్ చేస్తది. అంటే కూల్ చేసి మళ్ళీ వాటర్ కింద కన్వర్ట్ చేసి మనకి మళ్ళీ రీయూజ్ పర్పస్ కోసం మనకి యూజ్ చేయొచ్చు అనమాట ఇది. మన రియల్ టైమ్ పవర్ ప్లాంట్ అండి. మన పవర్ ప్లాంట్ రియల్ టైమ్‌లో ఎలా ఉంటదో చూడండి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మన టర్బైన్ అనేది ఈ బ్లాక్‌లో ఉంటది. మనకి ఈ బ్లాక్‌లో టర్బైన్ అయితే ఉంటది లోపల. అండ్ మన సెకండరీ కాంపోనెంట్ చూస్తున్నట్టయితే బాయిలర్. ఇది చూస్తున్న ఏరియా అంతా బాయిలర్ అంట. బాయిలర్ అనేది ఇక్కడ మన స్టీమ్ జనరేషన్ అయితే జరుగుతది. ఈ ఏరియా మొత్తం బాయిలర్ అంటారు. అండ్ నెక్స్ట్ మనకి బాయిలర్ నుంచి వచ్చిన ఫ్లూ గ్యాసెస్ అనేవి ఇక్కడికి వస్తాయి. ఇవి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ అంటారండి. ఇక్కడ మనకి ఫ్లూ గ్యాసెస్‌లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ ఇక్కడ సెపరేట్ అయ్యి మనకి ఈఎస్పీ నుంచి వచ్చిన ఫ్లూ గ్యాసెస్ అనేది ఈ చిమ్నీ ద్వారా మనకి బయటికి వెళ్తే జరుగుతది. చిమ్నీ ద్వారా మనకి అవుట్ సైడ్ మన అట్మాస్ఫియర్‌లోకి వదులుతారనమాట. అండ్ మన ఫ్లూ గ్యాసెస్‌లో టాక్సిక్ గ్యాసెస్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే మన ప్లాంట్ ఫ్లూ గ్యాసెస్ డీసల్ఫరైజేషన్ ప్లాంట్ ఎఫ్‌జీడీ అంటారు. ఇక్కడ ఏంటంటే మన SO2 అనేది రిమూవ్ చేస్తారు ఈ ప్లాంట్‌లో. SO2 అనేది యాసిడ్ రైన్స్‌కి కాజ్ అవుతది. సో, యాసిడ్ రైన్స్ కాజ్ అవ్వడం వల్ల మన అట్మాస్ఫియర్ డ్యామేజ్ అవుతది కాబట్టి లైమ్ స్టోన్ లైమ్ వాటర్ యూజ్ చేసి ఇక్కడ మనకి SO2ని అయితే రిమూవ్ చేస్తారు. బై ప్రొడక్ట్‌గా మనకి జిప్సమ్ అనేది రిలీజ్ అవుతది ఇక్కడ నుంచి. SO2ని రెడ్యూస్ చేయడానికి మనకి ఎఫ్‌జీడీ ప్లాంట్ అనేది యూజ్ అవుతదండి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి కూలింగ్ టవర్స్. మన కండెన్సర్‌లో వచ్చిన వాటర్‌ని కూల్ చేయడానికి మనకి కూలింగ్ వాటర్ అనేది ఈ కూలింగ్ టవర్స్ ద్వారా మనకి వస్తదండి. సో, ఇదండి బేసిక్ వ్యూ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ ద సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్.